నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. విద్యతో పాటు విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. టెక్కలి జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలో ఈ మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహిస్తున్నామని, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని తెలిపారు. అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నామని మంత్రి ప్రకటించారు. డిఎస్సి అంటే టీడీపీ, టీడీపీ అంటే డిఎస్సి అని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు తమ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా అవి మళ్లీ తెరుచుకుంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై వారి ప్రగతి నివేదికలు, విద్యా ప్రమాణాలను వ్యక్తిగతంగా పరిశీలించారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పాఠశాలల్లో ఉన్న వసతులు, బోధనా నాణ్యత, మధ్యాహ్న భోజన ప్రమాణాలపై చర్చించిన మంత్రి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఆర్డీఓ కృష్ణమూర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అన్నదానాలు చేస్తున్నారు, కానీ గతంలో ఏమీ లేని సమయంలో కష్టపడి శ్రమతోర్చి ఈ రాష్ట్రంలో చాలా మందికి అన్నదానం పెట్టినటువంటి డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని డొక్కా సీతమ్మ అని చెప్పి మధ్యాహ్న భోజన పథకానికి ఆ పేరు పెట్టామంటే ఎంత మంచి కార్యక్రమం మనం ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు గారు చాలా రోజులు దీని మీదే దృష్టి పెట్టారు. ఈరోజు పిల్లలకి యూనిఫామ్స్ ఇవ్వాలి, బుక్స్ ఇవ్వాలి, అదేవిధంగా బ్యాగ్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే చేస్తారో మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా ఆ విధంగా మనం ఇవన్నీ అందించాలని బ్రహ్మాండమైనటువంటి యూనిఫామ్స్ ఇచ్చాం. ఇప్పుడే నేను అడిగాను, చాలా బాగున్నాయి యూనిఫామ్స్ అని. బ్యాగ్స్ కానీ ఈరోజు బుక్స్ కూడా టీచర్స్ చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకొని హోంవర్క్ బుక్స్ కానీ, చదువుకునే బుక్స్ కానీ, ఒకప్పుడు బ్యాగులు మొయ్యడానికే సమయం సరిపోయేది. ఈరోజు బ్యాగులు కూడా మొయ్యడానికి బరువు లేకుండా ఎంతవరకు అయితే మనకు అవసరమో ఆ సిస్టమ్ అంతా తీసుకొచ్చి దానికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేరు పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మాండమైనటువంటి పాఠశాలకి ఈరోజు వచ్చాను. చాలా సార్లు టీచర్స్ అందరూ వచ్చారు, చాలా విషయాలు చెప్పారు, కానీ ఈరోజు నేను వచ్చి స్వయంగా చూడడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ పాఠశాలకి చాలా అవసరాలు చెప్పారు. ఈరోజు ఈ పాఠశాల సుమారుగా 800 పైబడి పిల్లలు ఉన్నారు. ఆడుకోవడానికి ఆట స్థలమే లేదు. ఇప్పుడే కలెక్టర్ గారు నేను ఆదేశాలు ఇచ్చాం. విత్ ఇన్ 1 వీక్ 10 days లో మీకు ఆడుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆట స్థలాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే ఆశ్చర్యం వేసింది. 800 మంది పిల్లలు ఉన్నారు, 7 టాయిలెట్స్ ఉన్నాయంటే ఏ విధంగా దీన్ని వాడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకున్నాం. అందుకే కలెక్టర్ గారికి చెప్పాం, ఇమీడియట్ గా ఇక్కడ ఎన్నైతే అవసరం ఉందో, అవసరమైతే ఒక దగ్గర మంజూరు అయినవైనా ఇమీడియట్ గా ఇక్కడికి మార్చి ఇమీడియట్ గా టాయిలెట్స్ అన్ని కట్టే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 10th క్లాస్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. దీనికోసం ఒక 100 days యాక్షన్ ప్లాన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతిరోజు ప్రతి ఒక్క స్కూల్లో ఏ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాలి, ఏ స్పెసిఫిక్ గా ఏ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకొని పిల్లల్ని ఈ 10th క్లాస్ లో ఎక్సెల్ మనం చూడాలి, అది ఒక అంశం దీంట్లో ఉంది. దీనికి ఇన్ఫాక్ట్ మనకి సండేలో కూడా సెలవు ఉండదు. సండే ఉన్నా సరే, ఏదైనా వేరే హాలిడే ఉన్నా సరే 10th క్లాస్ వరకు ఒక 100 day యాక్షన్ ప్లాన్ మనం అందరూ పాటిస్తే బాగుంటేది.
ఇది కాకుండా తల్లి తండ్రి, మరి ముఖ్యంగా ఆ తల్లి, మీరు పిల్లలకి అలాగే డైరెక్షన్ ఇస్తే, సపోర్ట్ చేస్తే, మీరు వేరే పని అప్పచెప్పకుండా స్కూల్కి ప్రతిరోజు పంపిస్తే బాగుండేది. ఇది ఒక డైరెక్షన్. రెండోది, మనకి ఈ రోజునే మనం ఒక ప్లేస్ కూడా మనం తీసుకున్నాం, బాల వివాహ నిషేధం ప్లేస్. ఇప్పుడు మీరందరూ 10th క్లాస్ లో ఉన్నారు, చాలా మంది అనుకుంటారు ఇప్పుడు 10th అయిపోయింది, ఇక్కడ 10వ తరగతి అయిపోయిన తర్వాత మనం పెళ్లి చేస్తే అయిపోతుంది. ఈ 10th తర్వాత ఖచ్చితంగా మీరు అందరూ ఈ స్కూల్ కి ఒక ప్రత్యేకగా ఉంది. అంటే ఈ ఇయర్ నాకు హెడ్ మాస్టర్ మేడం కూడా చెప్పారు, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయింది. బహుశా గవర్నమెంట్ స్కూల్స్ లో అది ఎప్పుడు జరగదు, అడ్మిషన్స్ క్లోజ్ అయితే అది ఎప్పుడు జరగదు. ఆధునిక సాంకేతికతతో ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగర పరిధి ఏవిఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేటీఎం 3.0 సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులే విద్యార్థులకు మొదటి గురువులని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా ప్రమాణాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని, విద్యార్థుల్లో నైపుణ్యం, ఉన్నత విలువలు పెంచాలని టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఉన్నత శిఖరాల్లో ఉన్నారని, తాను ప్రభుత్వ పాఠశాలలోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న పాఠశాలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి విద్యార్థులందరికీ మంచి నాణ్యమైనటువంటి విద్యా స్కిల్స్, అలాగే విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రమాణాలను తీసుకురావడం జరిగింది. గత ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నరలో ఇది 3వ పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ని అందరినీ కూడా స్కూల్స్కి తీసుకొచ్చి పిల్లల యొక్క ప్రోగ్రెస్ కార్డ్ని, అలాగే అసెస్మెంట్ రిజిస్టర్ని, వాళ్ళ ఎగ్జామ్స్ తాలూకా వాళ్ళు రాసే జవాబు పత్రాలని అన్నిటిని కూడా ఇక్కడ క్రోడీకరించి తల్లిదండ్రులకు చూపించి, అలాగే పిల్లలతో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళు స్టూడెంట్స్ అలాగే టీచర్సు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిరుచుల మేరకు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళలో ఎలాగ మనం విద్యని ఇవ్వాలి, ఎటువంటిది ఇవ్వాలనే ఉద్దేశంతో, అలాగే స్కిల్ డెవలప్మెంటు 10 స్కిల్స్ని పాఠశాలల్లో పెట్టి 9వ తరగతి నుండే స్కిల్స్ని ఇవ్వడం, అలాగే మధ్యాహ్న భోజన పథకం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం, మంచి నాణ్యమైనటువంటి యూనిఫామ్స్ కానీ, అలాగే స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, అలాగే మంచి నాణ్యమైనటువంటి పౌష్టికాహారాలతో కూడుకున్నటువంటి మధ్యాహ్న భోజనం, అన్ని రకాలుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో అందవరపు వరనరసింహ గారి స్కూల్లో ఈరోజు ఇక్కడ మనం ఈ మీటింగ్కి నేను హాజరవడం జరిగింది. ద్వారా పేరెంట్స్ అందరితో మీటింగ్ అయ్యా. చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్ అని పేరెంట్స్ అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. విద్యార్థులు కూడా ఎంతో నైపుణ్యతతో వాళ్ళు కూడా డైనమిక్గా తయారవుతున్నారు. గత ప్రభుత్వం కంటే గతంలో ఉండే పాఠశాలలో ఉండే డిసిప్లిన్ కానీ, అక్కడ ఉండే విద్యా టీచింగ్ చెప్పే విధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరం అవుతుందని చెప్పడం, అలాగే టీచర్స్ కూడా దీనివల్ల వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరం అవుతుంది, మాకు కూడా ఇంకా పిల్లల్ని మరింత ఎఫిషియెంట్గా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. మన ఆరోగ్యం, మన పర్యావరణం, మన సాంప్రదాయం, ఈ మూడింటిని కాపాడుకునే దిశగా బృందావనం ఫంక్షన్ హాల్ వేదికగా సిక్కోలు హరిత మహోత్సవం 2025 శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ, ప్రపంచ ధాత్రి దినోత్సవం సందర్భంగా ఈ సిక్కోలు హరిత మహోత్సవం ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. సుస్థిర వ్యవసాయం రైతుకు అండాని, రసాయనాలు లేని ఆహారం మన ఆరోగ్యానికి కాపాడుతుందని అన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు ఆవశ్యకతను చాటి చెబుదామని, భూమిని, రైతును, ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి ఇనిషియేటివ్.
అందరూ పాల్గొవాలి. 9, 10th and 11th వీక్ డేస్ ఉన్నా సరే దయచేసి అందరూ వస్తే బాగుంటుంది. ఎందుకని ద ఎంటైర్ లైఫ్ సైకిల్, సాయిల్ నుంచి, క్రాప్ నుంచి, ప్రొసెసింగ్ నుంచి ఫైనల్గా కుక్డ్ ఫుడ్ తినే ఆహారం వరకు ఈ ఎంటైర్ లైఫ్ సైకిల్ మనకి ఇక్కడ వస్తే తెలుస్తుంది. రెండోది మన దేశం, మన ఆంధ్ర, మన శ్రీకాకుళం రిచ్ కల్చర్ సెలబ్రేషన్కి ఇది ఇంకొక ప్లాట్ఫామ్ మనకి వచ్చింది. మూడోది మన ఒకవైపు ఆర్గానిక్ ఫార్మర్స్, ఇంకొక వైపు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా కంపెనీస్ కూడా అవ్వచ్చు. వాళ్ళకి కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ ఈ మహోత్సవం ద్వారా మనం ఇవ్వబోతున్నాం. సో ఒక గుడ్ ఇనిషియేటివ్ ఫైనలీ బై ద డాక్టర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకాకుళం తరఫున కావాల్సిన అన్ని హెల్ప్ వీఆర్ రెడీ టు గివ్. సో లెట్ us మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. ప్రతి ఒక్కరు ఈ 3 రోజు ఏదో ఒక టైంలో ఈ హరిత మహోత్సవంకి రాగలిగితే బాగుంటుంది. నాకు కూడా ఇక్కడ పిలిచేందుకు అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఆరోగ్యం, మన పర్యావరణం, మన సాంప్రదాయంను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం చేస్తున్న సేవా సంస్థలకు అభినందనలు తెలిపారు. పీడియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఆహారమే ఔషధం కావాలి, లేకపోతే ఔషధమే ఆహారం అవుతుంది అని, మహిళలందరూ వంటింట్లో మళ్ళీ చిరుధాన్యాల వినియోగం పెంచాలని, సిరిధాన్యాలే శ్రీరామరక్ష అని అన్నారు. చాలా మంచి గుడ్ ఇనిషియేషన్ బై పీడియాట్రిక్ అసోసియేషన్. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ మీద, అలాగే ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ మీద ఈ మధ్య మీరు తీసుకుంటున్న ఈ ఇనిషియేషన్ చాలా అభినందనీయం. ఇది అందరికీ ఉపయోగమే. మీకు కూడా ఈవెన్ ఈరోజు పీడియాట్రిక్ అసోసియేషన్ ఉందని కూడా హైయర్ ఆఫీషియల్స్కి కానీ, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, బ్యూరోక్రాట్స్కి అందరికి కూడా తెలుస్తుంది. ఒకరి కష్ట సుఖాలను ఒకరు షేర్ చేసుకోవడానికి కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ స్టేజ్, వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో ఇది ఎందుకంటే ఇలాంటి ఇప్పుడున్న ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి టైంలో మనం ఇలాంటి ఇనిషియేషన్ తీసుకొని, అది కూడా ఎర్త్ సాయిల్ దగ్గర నుండి మనం మొదలు పెడితే ఫార్మర్స్కి కానీ, అలాగే స్టూడెంట్స్కి కానీ, యంగ్ జనరేషన్కి, వీళ్ళందరికీ ఇప్పటి నుండే దీనిపైన అవగాహన కల్పిస్తే డెఫినెట్గా రానున్న రోజుల్లో మనం ఏదైతే హెల్త్ కోసం మనం అనుకుంటున్నామో, మంచి ఎన్విరాన్మెంటల్ కానీ, అలాగే మంచి హెల్త్ కూడా ప్రజలందరికీ వచ్చేటట్టు మనం చేసుకోగలుగుతాం. తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి పార్టిసిపేషన్ చేసినందుకు డాక్టర్స్, పీడియాట్రిక్ అసోసియేషన్ అందరికి కూడా పేరున, అలాగే మన జీరో బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ టీచరు ఆయన కూడా వచ్చారు. గీతా శ్రీకాంత్ గారు కూడా వైజాగ్ నుండి వచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా టీచర్స్ కొంతమంది రావడం చాలా సంతోషం. డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ ఖాదీ అంటే పాత తరం కాదు, అది మన జాతి గర్వం. నేటి యువతరం చేనేతకు చేయూతనిస్తూ పర్యావరణ హితమైన దుస్తులతో ఆరోగ్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పీడియాట్రిక్స్ అసోసియేషన్, జేసీఐ, రోటరీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో అనేక వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి సపరేట్గా ఇప్పుడు అగ్రిప్రెన్యూర్షిప్ అనే కోర్సెస్ కూడా వస్తున్నాయి ఎంబీఏలో. కాబట్టి రేపు వస్తున్న అగ్రిప్రెన్యూర్స్ డే సందర్భంగా అగ్రికల్చర్ బేస్డ్ బిజినెస్ చేస్తున్న అందరికీ కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అండ్ ఈ కార్యక్రమము పీడియాట్రిక్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయటం ఇది అందరి కోసం, మంచి కోసం. ఎందుకంటే పిల్లల వైద్యుల కన్నా ఎవరికి తెలుస్తుంది, పిల్లలు పౌష్టికాహారాలు ఏమితో బాధపడటం. అందరూ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఎనీమిక్ నవేడేస్, రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి బాగా అర్థమైంది ఆ ప్రాబ్లమ్. సో దీన్ని మనం ప్రచారం చేయాలి, తల్లిదండ్రులకు అందరికీ తెలియాలి. పౌష్టికాహారం రోజు అందరూ వాడాలి ఇంట్లో. నెక్స్ట్ న్యాచురల్ ఫార్మింగ్, యూరియా, కెమికల్స్, వీటన్నిటి వల్ల అందరికీ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి. రకరకాల ప్రతి ఇంట్లో క్యాన్సర్ కేసు చూస్తున్నాం. పీసీఓడి, పిల్లలు ఎవరికి టైంకి పీరియడ్స్ రావు, లేట్ అయిపోవటం, లేకపోతే సరిగ్గా ప్రెగ్నెన్సీస్ కూడా 90% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్, న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. ఇవన్నీ కూడా మనం తినే ఆహారం వల్లే ప్రభావితం అవుతుంది ఆరోగ్యం. కాబట్టి
ప్రతి ఒక్కరికి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఆరోగ్య న్యూట్రిషన్ ఫుడ్ని పరిచయం చేయాలి అనే కాన్సెప్ట్తో ఇది కండక్ట్ చేయటము. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 40 స్కూల్స్లో కాంపిటీషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి గో గ్రీన్ ఎన్విరాన్మెంట్ మీద, రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ మీద. వీళ్ళందరికీ కూడా మళ్ళీ స్పాట్ డ్రాయింగ్ కాంపిటీషన్ 10th ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. పౌష్టికాహార వంటల పోటీలు డిఆర్డిఏ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్, అగ్రికల్చర్ అందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి, కలెక్టర్ గారు ముఖ్యంగా హోల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టేకన్ ఇట్ యాజ్ దేర్ ప్రోగ్రామ్. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్కు శ్రీకాకుళం హైవే కొత్త రోడ్ జంక్షన్ వద్ద శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఘన స్వాగతం పలికారు. మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాలకు బామిని వెళుతున్న సందర్భంగా మార్గ మధ్యంలో శ్రీకాకుళం హైవే రాఘోల్ వైపు తిరిగే కొత్త రోడ్ జంక్షన్ వద్ద మంత్రి నారా లోకేష్కు శ్రీకాకుళం నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యే శంకర్ పిలుపు మేరకు భారీ ఎత్తున జనాలు, పార్టీ శ్రేణులు, మహిళలు, యువత తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ తన వాహనం నుండి అందరికీ అభివాదం చేస్తూ కరచాలనం చేశారు. అందరినీ ఆప్యాయంగా బాగున్నారా అని వ్యక్తిగతంగా పలకరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలతో స్వాగతం పలికారు. యువత మంత్రి లోకేష్ వైపు పూలవర్షం కురిపించారు. పలువురు పార్టీ నాయకులు వినతిపత్రాలను కూడా అందజేశారు. ఆఖరిలో మంత్రి లోకేష్ వాహనం దిగి శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ను కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం తన వాహనంలో బామిని వైపు ప్రయాణించారు. స్వచ్ఛందంగా వేలాదిగా పార్టీ శ్రేణులు ప్రజలు రావడం లోకేష్ చిరునవ్వుతో అందరినీ చేతులు ఊపి పలకరించారు. నియోజకవర్గంలో సీనియర్ తెదేపా నాయకులు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, తెలుగు యువత ప్రతినిధులు, రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మట్టి లేకుండా మానవ మనుగడ కష్టమేనని, సర్వజీవులకు మట్టి ఆధారమని, నేల తల్లిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు కుంక్యాన మురళీమోహన్, గేదెల ఇందిరాప్రసాద్, శేషవ జోగినాయుడులు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవంతో పాటు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మట్టి లేకపోతే ఆహారం లేదని, ఆహారం లేకపోతే జీవం లేదని, దీన్ని గ్రహించి నేల తల్లికి కొత్త సత్తువుని ఇచ్చే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారని వారు పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని కోరారు. మానవాళికి అవసరమైన ఆహారంలో 90% పైగా భూమి నుంచి వస్తున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నేల తల్లి నిస్సారం కాకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతామని వాకర్స్ ప్రతినిధులు అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, గుడ్ల జగ్గారావు, డి కృష్ణారావు, సుగంధం సంజీవరావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, మెట్ట భట్లు, తిరుపతిరావు, నల్లబాటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓ, అటెండర్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, వీఆర్ఏ, అటెండర్, వాచ్మెన్లకు రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం ఆర్ఎన్బి బంగ్లా నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో వీఆర్ఏలకు తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ తదితర పోస్టుల అర్హులైన వీఆర్ఏలతో భర్తీ చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తుందని, వీఆర్ఏలందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కార్యాలపన విధానాన్ని విడనాడి సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సహాయక సంఘాల గ్రామ సేవకుల సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా నాయకులు ఎన్ సీతప్పుడు, డి అప్పారావు, కె కృష్ణ, బి రాములమ్మ, మీనాక్షి, పద్మావతి, పి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 24వ డివిజన్ పరిధిలో పలు పాఠశాలల్లో ఈరోజు పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం హరి పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు తరచూ వచ్చి విద్యార్థులు ఎలా చదువుతున్నారు,
ఉపాధ్యాయులు ఎలా పాఠాలను చెబుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆశ్రయమ్మ, సూర్యప్రసాద్, దొర, దివాకర్, గణేష్, విద్యా కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం బాదుర్లపేటలో ఉన్న నగర ఎలిమెంటరీ స్కూల్లో ఈరోజు మెగా పేరెంట్స్ డే జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక టీడీపీ నాయకులు గుత్త చిన్నారావు, విద్యా కమిటీ చైర్మన్ టి కమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతి కోసమే పేరెంట్ టీచర్ మీటింగ్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీతాకుమారి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్ కుప్పిలి అక్కప్ప, ధనలక్ష్మి, జ్యోతి, రమాదేవి, విజయలక్ష్మి, బి హారిక, హెల్త్ సెక్రటరీ రమణమ్మ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో ఈరోజు ప్రపంచ నేలల దినోత్సవాన్ని యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్కార్ స్కూల్ విద్యార్థులకు నేలల విశిష్టతను ముఖ్య వక్తలు వివరించారు. భావి తరాలకు ఆరోగ్యవంతమైన నేలలు అందించాలని బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నేల ఆరోగ్యం క్షీణించడానికి కారణాలు, దాన్ని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పాటించాల్సిన నియమాల గురించి సభాముఖంగా విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నేల ప్రాముఖ్యత గురించి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కళాశాల సిబ్బంది, విద్యార్థులు శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు పట్టణ వాసులకు నేల ప్రాముఖ్యత గురించి నినాదాలతో అవగాహన చేస్తూ డే అండ్ నైట్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం నారం నాయుడు, కళాశాల యాజమాన్యం, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రణాళికతో అమలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంపై శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్కు స్పష్టం చేశారు. సచివాలయం నుంచి గురువారం సాయంత్రం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో పీఎం కుసుమ్ పథకం కింద ఉన్న భూమి వివాదాలు, ఎరువుల సరఫరాలో లోపాలు, పెన్షన్ల పంపిణీలో పెండింగ్లో ఉన్న సమస్యలు వంటి సమస్యల పరిష్కారంపైనే సీఎస్ ప్రధానంగా దృష్టి సారించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. వ్యవస్థపై ప్రజలకు సానుకూల దృక్పథం పెంపొందించేలా అధికారులు మరింత పనిచేయాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కిష్టప్పపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షులు గుండు స్వాతి పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరసవెల్లి సత్యవతి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు సాంఘిక దురాచారమని ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని కృష్ణా పార్క్ సెక్టార్ పర్యవేక్షకురాలు పి సీతామహాలక్ష్మి తెలిపారు. స్థానిక జీహెచ్ పాఠశాల, పిఎస్ఎన్ఎం పాఠశాల, ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో శుక్రవారం బాల్ వివాహ ముక్త భారత్ 100 రోజుల కార్యక్రమం స్పెషల్ 1లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహ వ్యతిరేక ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దేవాదత్తానందం, డి లక్ష్మీలు పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు భాస్కర్, రాజేష్ రెడ్డి, గోవిందరావులు పాల్గొని బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్కేలు జయలక్ష్మి, విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పైడిరాజు, సావిత్రి, ఉమారాణి, సుభాషిణి, భవానీ, కళావతి, పుష్ప, సంధ్యారాణి, ప్రసన్న, నీలవేణి, ఇందిర, ఆదిలక్ష్మి, సునీత, సావిత్రి, లత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. హయాతి నగరంలోని స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, తహసీల్దార్ గణపతి, ప్రిన్సిపల్ సంజయ్తో పాటు డివిజన్ ఇన్ఛార్జ్ కవాడి సుశీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని అన్నారు. తల్లిదండ్రులు పాఠశాలకు తరచూ వస్తూ ఇక్కడ సమస్యలను తెలుసుకుని సూచనలు ఇవ్వాలని సూచించారు. ఇన్ఛార్జ్ కవాడి సుశీల మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ అహర్నిశలా శ్రమిస్తున్నారని, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం, యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్స్, షూస్, బుక్ అందించి
నాణ్యమైన భోజనం పిల్లలకు అందించడం లాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగేంద్ర యాదవ్, బీనా, ప్రిన్సిపల్, సంధ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రభుత్వ చేనేత సంస్థ కోఆప్టెక్స్ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను శ్రీకాకుళంలోని స్థానిక ఏపీఎన్జిఓ అసోసియేషన్ భవనంలో ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ మేనేజర్ హెచ్ఎం రవికుమార్ మాట్లాడుతూ కోఆప్టెక్స్ సంస్థ క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 30% వరకు అన్ని చేనేత వస్త్రాలపై రిబేట్ ఇవ్వబడుతుందని అన్నారు. సరికొత్త మోడల్తో గల కంచి, ఆరణి, శీలం, కోయంబత్తూరు పట్టు చీరలు, కాటన్ చీరలు, రెడీమేడ్ షర్ట్స్, లేటెస్ట్ దుప్పట్లు, బ్లాంకెట్స్, టవల్స్, లుంగీస్, పంచెలు తదితర చేనేత వస్త్రాలను తగినంత స్టాక్తో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నెలవారీ పొదుపు పథకంలో నెలకు 300 నుండి 3,000 రూపాయల వరకు 11 నెలల పథకంలో చేరండి అని పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా కస్టమర్స్కు 52% వరకు లాభం పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మహేష్, సిబ్బంది దినేష్, విశ్రాంత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో, స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు ఉదయం పూట అల్పాహారం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్కు టీడీపీ సీనియర్ నాయకులు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులు ఎస్వి రమణమాదిగ వినతిపత్రం అందజేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రిని గురువారం సాయంత్రం ఎస్వి రమణమాదిగ కలిసి వినతిపత్రం అందజేశారు. ఉదయం పూట విద్యార్థులకు టిఫిన్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయనకు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని, అయితే కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల విద్యార్థులను హాస్టల్లో ఉండడానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారని, వీటన్నింటినీ అధిగమించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు తెలియజేశారు. ఉదయం పూట టిఫిన్ ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు, తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు కూడా వినతిపత్రంలో పేర్కొన్నట్లు ఎస్వి రమణమాదిగ పేర్కొన్నారు. అరసవెల్లిలో మున్సిపల్ హైస్కూల్లో ఈరోజు హెచ్ఎం సదాశివుని శంకర్రావు అధ్యక్షతన పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు గౌరవంగా ఆహ్వానించి తమ పిల్లల పురోగతిని తెలియజేసే అసెస్మెంట్ బుక్లెట్ విధానం గురించి, హెలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు గురించి చర్చ జరిపి వివరించారు. పలు వీడియో ప్రదర్శనల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంటింగ్, మాదక ద్రవ్య దుర్వినియోగం, నైపుణ్య విద్య, చైల్డ్ అబ్యూజింగ్, బాలికల విద్యపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సైన్స్ ప్రాజెక్టులు, లైబ్రరీ పుస్తకాలు, స్పోర్ట్స్ కిట్స్ ప్రదర్శనను తల్లిదండ్రులు తిలకించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యార్థుల నివేదికను ప్రధానోపాధ్యాయులు శంకర్రావు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ప్రభుత్వ పాఠశాలల విద్యా పురోభివృద్ధికి దోహదపడుతుందనే సదాశయంతో ప్రభుత్వం రాష్ట్రమంతా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ను నిర్వహిస్తుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని పాఠశాలలకు తరచుగా వచ్చి తెలుసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పి కళ్యాణి, టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్యోతి భాస్కర్, వార్డు సెక్రటరీ రాయిపల్లి అర్జున్, పాఠశాల కమిటీ సభ్యులు ధనలక్ష్మి, పి సంతోషి, కె సూర్యకళ, ఎస్ దుర్గారావు, సిహెచ్ వెంకటరత్నం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 33, 34 డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈరోజు ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల వలన కలిగే నష్టాలపై అవగాహన సదస్సు, పేరెంట్ టీచర్ మీటింగ్ను నిర్వహించారు. పర్యవేక్షకురాలు యోగీశ్వరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ నాగమణి మాట్లాడుతూ బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహాలను ఆపేందుకు 1098కు కాల్ చేయాలని సూచించారు. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, కళ్యాణి, ఆదిలక్ష్మి, విజయ్, ప్రైవేట్ కళాశాల డైరెక్టర్ కొర్ను ప్రతాప్, ప్రిన్సిపల్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గుంటి వీధి, బాకర్ సాహెబ్పేట ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న లొట్టి సూరిబాబు, ఎస్వి రమణమాదిగలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని, అందులో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు ఈ సమావేశాలని తెలిపారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని, అందుకు తల్లిదండ్రుల సహకారం అవసరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారందరూ ఉన్నతులుగా రాణించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏవిఆర్ లక్ష్మి, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
31వ డివిజన్ పరిధి నక్కవీధి మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సత్సంబంధం కల్పించడంతో పాటు విద్యార్థులు బాగోగులను తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వినూత్న ఆలోచనతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాధవి, ఉపాధ్యాయులు అనురాధ, శ్రీనివాసరావు, ఏఎన్ఎం రమణమ్మ, హెచ్ఎం నీలం నాయుడు తదితరులు ఉన్నారు. పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లు అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీలు వంటి మొలకెత్తించిన పప్పు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్పాట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం తప్పనిసరిగా తినాలని చెబుతుంటారు. అయితే పెసల మొలకలు శరీరానికి ప్రోటీన్లు అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. శరీరంలోని ఏమాత్రం కొవ్వు లేని లీన్ బాడీ కోసం ట్రై చేసేవారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయము లేకుండా వీటిని రోజు తినచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు, ఆకలి దప్పులు కూడా తీరుతాయి. ఫలితం బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసర మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసరలోని సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా, ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటియోలైటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారమంతా చక్కగా, తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సవ్యంగా అరిగి వంటబడతాయి. పెసర మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవెటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. పెసరపప్పును సూపులు, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో వాడుకుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు, పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.